అంటే సుమారుగా 80 సంవత్సరాల వయసులో కూడా వారు దేశం పట్ల అకుంఠిత భావంతో మన ముందు వచ్చి 4 మాటలు చెప్పాలనే ఆలోచనతో ఉన్నారు. వారు ఆంధ్ర విశ్వ కళా పరిషత్ నుండి ఎంఏ తెలుగు విశాఖపట్నం నుండి తీసుకోవడం జరిగింది. వారు తెలుగులో, హిందీలో, ఆంగ్లంలో, సంస్కృతంలో, డ్యూమటిక్ గ్రీక్ ఇలా ఈ భాషల్లో ప్రావీణ్యం కలిగి ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి చేశారు. అలాగే తెలుగు ప్రొఫెసర్గా వారు రిటైర్ అయ్యారు. వారికి చారిత్రక నవలా చక్రవర్తిగా మన తెలుగు వాళ్ళందరికీ పరిచయం. వారికి శివ కవీంద్ర, అభినవ పాల్కూరికి, చారిత్రక నవలా సామ్రాట్ ఇలా వారి గురించి చెప్పడం చాలా బాగుంటుంది. అయినా నేను సంక్షిప్తంగా వారిని పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. వారు జాతీయ వైభవమే సాహిత్య వైభవము అని చెప్తూ ఉంటారు. అలాగే వారు వేదిక ఇంటర్నేషనల్ డ్రీమ్ అనే సంస్థకు అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. యూజీసీ సంస్థకు వారు మెగా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి బాధ్యతలుగా వ్యవహరిస్తున్నారు. ఇండో గ్రీక్ భాషా సంస్కృతుల తులనాత్మక అధ్యయనము ఈ సంస్థకు కూడా వారు సేవలు అందిస్తున్నారు. తెలుగు సాహిత్యంలో ఉద్యమ దర్శనము అనే అంశంపై వీరు పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు. దాదాపు 83 పుస్తకాలు పైగా వ్రాశారు. ఇందులో 20కి పైగా చారిత్రక నవలలు. వారి బోధనలో ఎంతో మంది శిష్యులు ఉండి ఉంటారు. ప్రస్తుతం మన పార్టిసిపేట్లో కూడా ఉన్నారు అనడంలో ఆశ్చర్యం లేదు. ఇలాంటి మహానుభావుడిని పరిచయం చేసే భాగ్యం నాకు లభించింది. వారు రాసినటువంటి కొన్ని పుస్తకాలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. సగం విరిగిన చంద్రుడు, చిదంబర రహస్యం, అగ్ని గీతం, ఆవాహన, ఆషాఢ గౌతమి, అమృతవాహిని, శ్రీలేఖ, తంజావూరు విజయము, ఆనంద శిఖరము, సామ్రాట్, పుష్యమిత్ర ఇలా చెప్పుకుంటూ వెళ్తే వారి గురించి చాలా, ఎందుకంటే వారు ఒక సముద్రం. మనము ఇప్పుడు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం వారు చూపిన మార్గాల్లో, వారు చెప్పే విషయాల్ని. ఎందుకంటే మనకు అదొక పెద్ద సముద్రం అయితే మనం ఒక చెంబుడు తీసుకొచ్చుకుంటామా, ఒక గ్లాస్ తీసుకొచ్చుకుంటామా, అది మన భాగ్యాన్ని బట్టి అది గ్రహిద్దాము. గురువు గారిని మమ్మల్ని ఉద్దేశించి ఆశీర్వదించాల్సిందిగా, వారి ప్రసంగాన్ని కొనసాగించాల్సిందిగా సవినయంగా కోరుతున్నాను. సరే సార్. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. ఐ రిక్వెస్ట్ టుడేస్ అవర్ స్పీకర్ మేడం, కొద్దిగా ఒకసారి స్పీకర్ ఆన్ చేయండి. హలో, ఒకసారి స్పీకర్ ఆన్ చేయండి మేడం. సార్ మీ స్పీకర్ ఆన్ చేయండి. హలో, స్పీకర్ ఆన్ చేయండి సార్. కొంచెం ఏదో ప్రాబ్లం ఉంటుంది ఆడియో. లేదు, మేడము ఐడియా ఉంది తనకు, సార్కి ఐడియా. అది మన దగ్గర కంట్రోల్ లేకుండా వాళ్ళ దగ్గర.
కూర్చోండి. కూర్చోండి, కనబడుతుందా? మ్యూట్. నేను ఇక్కడ దూరంగా కూర్చున్నాను. ఏం తాక హలో వన్ మినిట్ కొంచెం హోల్డ్ చేయండి. సారు మళ్ళీ ఎంటర్ అవుతున్నారు. సత్యనారాయణ గారు సార్ ఒకసారి సార్కి ఫోన్ చేసి చూడండి. అంటే వాళ్ళకి ఏదో చిన్న ప్రాబ్లం ఉన్నట్టుంది, మళ్ళీ ఎంటర్ అవుతున్నారు. సార్ వచ్చారు. సార్ నమస్తే అండి. వాయిస్ ఒకటిసారి సెట్ చేయండి మేడం. హలో వాయిస్ సెట్ చేయండి. 1 మినిట్ మీరు ఆన్ చేయండి. అన్మ్యూట్. ఓకే వస్తుందా? క్లారిటీ ఉందండి, క్లారిటీ ఉంది. ఓకే నమస్తే అండి, స్టార్ట్ చేయండి మీరు. దూరంగా కూర్చో. హలో సార్ చెప్పండి. వినపడుతోందా అండి? క్లారిటీ ఉందండి, ఫుల్ క్లారిటీ ఉంది. మొదలు పెట్టవచ్చునా? మొదలు పెట్టండి. అందరికీ నమస్కారం. నా పేరు ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్, చారిత్రక నవలా చక్రవర్తి, రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్, తెలంగాణ, సౌత్ ఇండియా. 22 May 2020 ఫ్రైడే 7:15 PM. ఇవాళ మిత్రులందరూ కలిసి ప్రజ్ఞాభారతి పక్షాన ఏకాత్మ మానవతావాదం గురించి ఒక ప్రసంగం చేయవలసిందిగా అడిగినందుకు చాలా ఆనందంగా ఉంది. ఏకాత్మ మానవతావాదాన్ని ప్రతిపాదించినటువంటి ఆధునిక ఋషి పేరు పండిత దీనదయాల్ ఉపాధ్యాయ. ఉపాధ్యాయ గారితో నాకున్నటువంటి పరిచయం మొట్టమొదటిసారి అక్కడ మాట్లాడారు. అది మొదటిసారి పరిచయం. తర్వాత 62లో హైదరాబాదులో వారి ప్రసంగం విన్నాను. 64లో వారు హైదరాబాద్ ఘటకేసర్కు వచ్చినప్పుడు అక్కడ ఏకాత్మ మానవతావాద శిబిరం ఒకటి నడిచింది. ఆ శిబిరంలో హిందీ, ఇంగ్లీష్, తెలుగు 3 భాషలు నాకు వచ్చి ఉండటం కారణంగా దీన్దయాల్జీ దగ్గర నన్ను కూర్చోబెట్టి వారికి వ్రాయసగాడుగా ఓ 2 రోజులు ఉంచారు. ఈ విధంగా ఏకాత్మ మానవతావాదాన్ని నేను 2 రోజులు వారి దగ్గర నుంచి ప్రత్యక్షంగా అవకాశం లభించింది. అప్పుడు దీన్దయాల్జీ టూర్లో ఉన్నారు. ఆ టూర్లో ఉన్నప్పుడు వారు మధ్యాహ్నం భోజనానికి లేచారు.
వారి దగ్గరికి వెళ్ళి చూచా, అక్కడ ఒక సంచి ఉంది. ఆ సంచిలో ఏమున్నాయంటే మామూలుగా ఒక సబ్బు, టూత్ పేస్టు, బ్రష్, ఒక జత బట్టలు. ఇదే ఆయన స్థిరాస్తి, అవే ఆయన చరాస్తి. దీన్ దయాల్జీని ఆధునిక కర్మయోగిగా అభివర్ణిస్తూ ఉంటారు. వారి జీవితాన్ని గురించి చెప్పాలి అంటే అది ఒక పెద్ద టాపిక్ అవుతుంది. ఎంతో మందికి చాలా అనుభవాలు ఉన్నాయి. ఆయన గురించినటువంటి అనుభవాలు నాకు చాలా తక్కువ, ఎందుకంటే నాకున్న పరిచయం తక్కువ కాబట్టి. వారితో కలిసి పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ అనుభవాలు కనుక చూసినట్లయితే ఆయన ఒక ఆధునిక ఋషిలాగా కనపడతారు. వారి జీవితాన్ని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి తర్వాత టాపిక్ లోపలికి మనం ప్రవేశిద్దాం. దీన్ దయాల్జీ భారతీయ జనసంఘ్ అనే పార్టీని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించినప్పుడు ముఖర్జీ గారు అధ్యక్షులుగా ఉన్నారు. దీన్ దయాల్జీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ. ఆ విధంగా ఆయన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు టూర్ చేస్తూ ఉన్నారు. అలా టూర్ చేస్తూ వారు గుంటూరు వచ్చారు. గుంటూరు వచ్చి అక్కడ జూపూడి యజ్ఞనారాయణ అనే పేరు కలిగినటువంటి జనసంఘ్ కార్యకర్త, అక్కడ గుంటూరులో లీడర్, వారి ఇంట్లో ఆయన దిగారు. అడ్వకేట్ యజ్ఞనారాయణ గారు వారి ఇంట్లో మేడ మీద దీన్ దయాల్జీకి వసతి ఇచ్చారు. యజ్ఞనారాయణ గారి భార్య పేరు హైమోతమ్మ గారు. మధ్యాహ్నం 12 గంటలకి వంట అయిన తర్వాత దీన్ దయాల్జీని భోజనానికి పిలుద్దామని ఆమె మేడ మీదకి వెళ్ళింది. మేడ మీదకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి సన్నివేశం చూచి ఆమె ఆశ్చర్యపోయింది. దీన్ దయాల్జీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ, ఈ విషయం గుర్తుంచుకోండి. ఆయన ఏం చేస్తున్నారంటే ఒక సూది దారం తీసుకొని చినిగిపోయిన తన పంచ అంచుని కుట్టుకుంటూ కూర్చున్నారు. ఆవిడికి కళ్ళ వెంట నీళ్లు వచ్చినాయి. వెంటనే కిందికి పోయి ఆ సన్నివేశాన్ని యజ్ఞనారాయణ గారికి చెప్పింది. ఆయన వెంటనే గబగబా బ్రాడీపేట రోడ్డు మీదకి వెళ్ళి బట్టల షాప్ నుంచి ఒక కొత్త కుర్తా, పంచ కొత్తవి తెప్పించి దీన్ దయాల్జీ ఇవి కట్టుకోండి అని అన్నారు. అంటే టీకై భోజనం కరేంగే అన్నారు ఆయన. మీరు ఆ బట్టలు కట్టుకుంటే తప్ప భోజనం చేయడానికి వీల్లేదు అన్నారు యజ్ఞనారాయణ గారు. సరేనని దీన్ దయాల్జీ తన పాత బట్టలు విప్పి కొత్త బట్టలు కట్టుకొని భోజనానికి వెళ్ళారు. భోజనం చేశారు. భోజనం అయిన తర్వాత ఆ మేడ మీదకి వచ్చి మళ్ళీ పాత బట్టలు కట్టుకున్నారు. కట్టుకొని కొత్త బట్టల జత తీసుకొని రోడ్డు మీదకి వెళ్ళారు బ్రాడీపేటకి. ఆ బ్రాడీపేట సెకండ్ లైనో థర్డ్ లైనో ఏదో, అక్కడ రోడ్డు మీద ఒక బిచ్చగాడు కూర్చొని ఉన్నాడు. ఈ జత బట్టలు ఆ బిచ్చగాడికి ఇచ్చి నువ్వు కట్టుకో అని చెప్పి ఆయన దీన్ దయాల్జీ లోపలికి వచ్చారు. యజ్ఞనారాయణ గారు ఒక ప్రశ్న అడిగారు. దీన్ దయాల్జీ, ఆ బట్టలు నేను మీకోసం కొన్నాను, మీరు రోడ్డు మీదకి వెళ్ళి వాళ్ళకి ఇవ్వటం ఏమన్నా న్యాయంగా ఉందా? దానికి దీన్ దయాల్జీ చెప్పినటువంటి సమాధానం ఏమిటంటే, ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి ఈ పంచ చినిగింది నిజమే, అయినా ఇంకొక 6 నెలలు ఈ పంచతో నేను మేనేజ్ చేయగలను. కానీ ఆ రోడ్డు మీద కూర్చున్న వాడు గోచి పెట్టుకొని ఉన్నాడు చూడండి. ఈ కొత్త బట్టలు అతనికి అవసరమా లేకపోతే నాకు అవసరమా అని సూటిగా ఒక ప్రశ్న వేశాడు. ఈ వేసిన ప్రశ్న జూపుడి యజ్ఞనారాయణ గారిని కాదు, మొత్తం మానవ సమాజానికి దీన్ దయాల్జీ వేసిన ప్రశ్న.
సమసమాజ నిర్మాణం గురించి రాజకీయ నాయకులు మాట్లాడుతుంటారే, వాళ్లకు దీన్ దయాల్జీ వేసినటువంటి ప్రశ్న. దట్ ఈస్ దీన్ దయాల్జీ. ఆయన వ్యక్తిత్వాన్ని గురించి ఒక చిన్న సంఘటన మీకు చెప్పాను. ఇలాంటివి కొన్ని వందల సంఘటనలు ఉన్నాయి. అవన్నీ చెబితే ఇప్పుడు మన టాపిక్ మళ్ళీ దూరం అయిపోతాం. దీన్ దయాల్జీ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం ఏకాత్మ మానవతావాదం మీద మళ్ళీ చాలా భాష్యాలు అంటే కామెంటరీస్ వచ్చినాయి. అందులో దత్తోపంత్ టేంగ్డే గారు రచించినటువంటి వ్యాఖ్యానం ఏదైతే ఉందో, ఏకాత్మ మానవతావాద్ ఏక్ అధ్యయన్ అని హిందీలో ఒక పుస్తకం రాశారు. దాన్ని 64లో నేను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశాను. జాగృతి అనే పేరు లేనటువంటి వారపత్రిక వాళ్ళు ఆ మొత్తం పుస్తకాన్ని ఒక సంచికలో పబ్లిష్ చేశారు, స్పెషల్ ఇష్యూ. అలాగే దీన్ దయాల్జీ ప్రతిపాదించినటువంటి ఏకాత్మ మానవతావాదం సిద్ధాంతాన్ని జాగృతి ఒక స్పెషల్ ఇష్యూగా వేసింది, దీపావళి స్పెషల్ ఇష్యూగా. అది 1964 ప్రాంతం అన్నట్లు గుర్తు, 63 నాకు సరిగ్గా గుర్తు లేదు. అది ఇప్పుడు లభ్యం అవుతున్నదో లేదో నాకు తెలియదు, ఒకసారి కనుక్కోండి. ఇంకా దాని మీద చాలా పరిశోధనలు జరిగాయి. సుందర్ సింగ్ భాండారి, అటల్ బిహారీ వాజ్పేయి, ఇంకా చాలా మంది, నానాజీ దేశ్ముఖ్, ఇలా ఎంతో మంది పెద్దలు ఈ ఏకమానవతావాదానికి రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. ఎన్ని వ్యాఖ్యానాలు చేసినా ఆ సిద్ధాంతానికి చేసిన ఈ వ్యాఖ్యానాలు మాత్రం ఇంకా అసమగ్రంగానే ఉన్నాయి. ఇక మనం సబ్జెక్ట్ లోకి వచ్చినట్లయితే, దీన్ దయాల్జీ మౌలికంగా ఒక ప్రశ్న వేశాడు, ఒక తత్వవేత్తగా, జస్ట్ లైక్ ఏ ఫిలాసఫర్, జస్ట్ లైక్ ఏ విజనరీ. ఆయన వేసినటువంటి ప్రశ్న ఏమిటి అంటే, అసలు మానవుడంటే ఎవరు అని దీన్ దయాల్జీ ఒక ప్రశ్న వేశాడు. మానవుడంటే ఎవరు అన్నటువంటి ప్రశ్న కొన్ని వేల సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. సోక్రటీస్ ఒక నిర్వచనం ఇచ్చాడు, అరిస్టాటిల్ ఇంకొక నిర్వచనం ఇచ్చాడు, మనువు మరొక నిర్వచనం ఇచ్చాడు, మార్క్స్ ఇంకొక మాట చెప్పాడు, లేకపోతే సిగ్మండ్ ఫ్రాయిడ్ ఇంకొక నిర్వచనం ఇచ్చాడు. ఇలా రాడికల్ హ్యూమనిస్ట్ ఎంఎన్ రాయ్ మరొక మాట చెప్పాడు, జిడ్డు కృష్ణమూర్తి గారు ఇంకొకటి చెప్పాడు. ఇలా ఎవరికి తోచిన వ్యాఖ్యానాలు వారు చెప్పుకుంటూనే వస్తున్నారు. మానవుడు అంటే ఎవరు అన్న వ్యాఖ్యానాన్ని ఇన్ని వేల సంవత్సరాలుగా అందరూ చర్చిస్తూనే ఉన్నారు. దీన్ దయాల్జీ ఇందులో చెప్పింది ఏమిటంటే, మానవుడు అనేవాడు ఒక వైయక్తికమైనటువంటి జీవి కాదు. వ్యక్తి, సమష్టి, సృష్టి, పరమేష్టి 4 అంచెలలో ఈ మానవుని గురించి మనం నిర్వచించడానికి వీలుంటుంది అన్న విషయాన్ని ఆయన చెప్పారు. ఈ సందర్భంలో దీన్ దయాల్జీ చెప్పిన ఇంటిగ్రల్ హ్యూమనిజం, దీన్ని ఇంగ్లీష్ లో ఇంటిగ్రల్ హ్యూమనిజం అంటారు, తెలుగులోనేమో మనం ఏకాత్మ మానవతావాదం అని అనువదించుకున్నాం. అరబిందో ఒక సిద్ధాంతం చెప్పారు, దానికి పూర్ణయోగ అంటారు, అరబిందో చెప్పిన సిద్ధాంతం. ఆ సిద్ధాంతంలో ఏమిటంటే, మానవుడు, చెట్టు, పక్షి, లేకపోతే సృష్టిలో ఉన్నటువంటి ఇతర పశుగణము, ఇదంతా కూడా ఒక క్రమ పరిణామంలో ఉన్నది. వీటన్నిటిని వేరువేరుగా చూసి మనం చూడడానికి వీలు పడదు. వీటన్నిటిలోనూ ఒక క్రమ పరిణామం ఉంది. వీటన్నిటి యొక్క సంయుక్త సమాహార స్వరూపమే సృష్టి అని అరబిందో గారు చెప్పారు. పండిత దీన్ దయాల్జీ చెప్పినటువంటి సిద్ధాంతం ఏమిటంటే, ఆయన చెప్పిన సిద్ధాంతాన్ని పంచకోశ సిద్ధాంతం అని అంటారు. పంచకోశ సిద్ధాంతం అంటే ఏమిటంటే, మానవుడికి శరీరం ఉంది, శరీరంతో పాటు మనస్సు ఉంది, దానితో పాటు ప్రాణం ఉంది, దానితో పాటు విజ్ఞానం ఉంది, ప్రజ్ఞానం ఉంది, లోపల ఆత్మాన మరొక చైతన్యం ఉంది. దీనికి పంచకోశ సిద్ధాంతం అని పేరు. ఇవన్నీ కలిస్తేనే మానవుడు అవుతాడు. ఈ మానవుణ్ణి దీనికి ఇది చక్ర, అఖండ మండలాకార చక్రము అని దీన్ దయాల్జీ దీనికి ప్రతిపాదించారు సిద్ధాంతాన్ని. పాశ్చాత్య దేశంలో ఈ సర్కిల్స్ విడివిడిగా ఉంటాయి. ఒక సర్కిల్ నుంచి ఒక సర్కిల్ రాదు. మనం వాచ్లో ఉన్నటువంటి ఈ స్పిరల్ లోపల ఉన్నటువంటి ఒక సర్కిల్ ఏదైతే ఉంటుందో, అలాగా ఒకదానిలోంచి అఖండ మండలాకారం ఇది ప్రయాణం చేస్తూ ఉంటుంది. అంటే వ్యక్తి కుటుంబంతో జీవనం సాగిస్తాడు. కుటుంబం తన కాలనీ, ఒక కాలనీలో ఉంటాడు, ఈ కాలనీ మొత్తం తనది అని అనుకుంటూ ఉంటారు. ఇలాంటి కొన్ని కాలనీలు కలిస్తే ఒక నగరం, ఇలాంటి గ్రామాలు, ఇలాంటి నగరాలు అన్ని కలిస్తే ఒక రాష్ట్రం.
ఇలాంటి రాష్ట్రాలన్నీ కలిస్తే ఒక దేశం, ఇలాంటి దేశాలన్నీ కలిస్తే ఒక ప్రపంచం. ఇలాంటి ప్రపంచాలు విశ్వంలో ఇంకా చాలా ఉన్నాయి. ఈ మొత్తం కలిస్తే దానికి విశ్వాత్మ అని పేరు. ఇలాగా వ్యక్తి, సమష్టి అంటే ఇండివిజువల్ అండ్ ద సొసైటీ, వ్యక్తి, సమష్టి, సృష్టి, పరమేష్టి. సృష్టి అంటే క్రియేషన్, పరమేష్టి అంటే ది ఆల్మైటీ, దానికి విశ్వాత్మ అని పేరు. ఈ మొత్తంలోనూ ఏది తక్కువ చేయడానికి వీల్లేదు, దేనిని విడిగా చూడడానికి వీల్లేదు. ఇవన్నీ కలిస్తేనే మొత్తం సమగ్ర మానవ దర్శనం కాగలుగుతుంది. ఇది అఖండ మండలాకార చక్రంలో దీన్ దయాల్జీ ప్రతిపాదించినటువంటి ఒక సిద్ధాంతం. ఇక వ్యక్తిని కనుక తీసుకొని చూసినట్లయితే మార్క్స్ ఏం చెప్పాడంటే ఈ వ్యక్తి అనేవాడు ఆర్థిక జీవి అని చెప్పాడు. ఆయన ఆ సిద్ధాంతం చెప్పడానికి కారణం ఏమిటంటే క్యాపిటలిస్టిక్ సొసైటీ లోపల ఏం జరుగుతూ ఉంటుందంటే కొందరు వ్యక్తులు మొత్తం సమాజాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. అక్కడ వ్యక్తికి ప్రాధాన్యం ఉంటుంది, మిగతా సామాన్యమైనటువంటి మానవులందరికీ ప్రాధాన్యం ఉండదు. వీళ్ళందరూ కూడా కొంతమంది పెట్టుబడిదారుల చేతిలో కీలుబొమ్మల్లాగా ఉంటారు, వాళ్ళ చేతిలో మరబొమ్మల్లాగా ఉంటారు, వాళ్ళ చేత నియంత్రణ చేయబడుతూ ఉంటారు. అంటే అక్కడ అర్థం కేంద్ర బిందువుగా ఉంటుంది. ది ఎపి సెంటర్ ఆఫ్ దట్ సర్కిల్, దట్ సొసైటీ ఈజ్ ఫైనాన్స్, ఎకానమీ. దీనిని ఆర్థిక సిద్ధాంతం అంటారు. దీనికి ప్రతిగా అంటే దీనికి ఎగనెస్ట్ గా మరొక సిద్ధాంతం వచ్చింది, దాన్ని కమ్యూనిజం అని పేరు పెట్టారు. ఈ కమ్యూనిజంలో ఏం జరుగుతుందంటే మహాయంత్రాలు అంటే ఈ రెండు డైమెట్రికల్లీ ఆపోజిట్ థియరీస్, ఒక సిద్ధాంతం మరొక సిద్ధాంతానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నటువంటి సిద్ధాంతాలు. కానీ భారతీయ జీవన విధానం ఈ రెండింటిని తిరస్కరించింది అని పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదిస్తారు. వీఆర్ నైదర్ క్యాపిటలిస్ట్ నార్ కమ్యూనిస్ట్. మరి మనం ప్రతిపాదించిన సిద్ధాంతంలో కేంద్ర బిందువు ఎవరు అని గనక ఆలోచించి చూసినట్లయితే ఇక్కడ మానవునికి ప్రాధాన్యం ఇవ్వటం అన్నటువంటిది జరిగింది. ఈ మానవుడు ధర్మ, అర్థ, కామ, మోక్ష చతుర్విధ పురుషార్థములను ఆశిస్తుంటాడు. ధర్మము అంటే అర్థము, కామము ఈ రెండింటిని దమిస్తూ ఉంటుంది, దమిస్తుంటే కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ముంచి టు బి రిలీజ్డ్ ఫ్రమ్ బాండేజ్. కాబట్టి చతుర్విధ పురుషార్థాలు, శ్రేయస్సు, అభ్యుదయం ఈ ప్రాతిపదిక మీద భారతీయ జీవన విధానాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఋషులు ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం నిరూపించారు. కాబట్టి నిశ్రేయస్సు, అభ్యుదయం, ధర్మార్థములు ఈ జీవన విధానాన్ని భారతీయులు నిరూపించారు అని పండిత్ ఉపాధ్యాయ ప్రతిపాదించారు. ఇప్పుడు వారు చెప్పినటువంటి వ్యక్తి ఇందులో ఉన్నటువంటి పంచకోశాలు మనం గమనిద్దాం. మనకు శరీరం ఉంది, కోరికలు లేవు అనుకోవటం ఎంతటి మూర్ఖత్వమో, కోరికల కోసమే జీవించడం కూడా అంతే మూర్ఖత్వం అని భారతీయత చెబుతూ ఉన్నది. కోరికలు లేకుండా ఎలా ఉంటాడు మానవుడు? దీనికి అన్నమయ కోశము అని పేరు. అన్నమయ కోశము అంటే భౌతికమైనటువంటి శరీరం. రెండవది ప్రాణమయ కోశం, అంటే శరీరంలో ప్రాణం ఉంటుంది. ప్రాణం గనక లేకపోతే శివము శవంగా మారిపోతుంది. అన్నమయ కోశం, రెండవది ప్రాణమయ కోశం. ఈ ప్రాణానికి ఒక టెక్నికల్ వర్డ్ ఉంది భారతీయ తాత్విక చింతనలో, దాన్ని విరాట్ అంటారు. విరాట్ టెక్నికల్ వర్డ్. విరాట్ మీన్స్ ది టోటల్ లైఫ్ ఫోర్స్ ఆఫ్ ఏ నేషన్ ఈజ్ కాల్డ్ విరాట్. దీనికి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏమిటంటే ఆ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇండియా నుంచి
మీరు అరుస్తున్నారు. ఓకే శబ్దాలు అవుతున్నాయి. ఓకే ఓకే అదిగో చూడండి. ఓకే వినొస్తుంది. ఇప్పుడు స్టార్ట్ చేయండి. తలుపు దగ్గర. హలో వస్తుందండి కొంచెం. హలో 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 వస్తుంది. చెప్పండి. హలో 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 అయ్యా వినపడుతోంది. వినొస్తుంది వినొస్తుంది. హలో హలో వినొస్తుంది. వినపడుతోందా? వినపడుతుంది వినపడుతుంది. శ్రీకృష్ణ శాస్త్రి. ఇది అన్మ్యూట్ చేయండి అండి. హలో అన్మ్యూట్ చేయండి మేడం. హలో మీది అన్మ్యూట్ చేయండి. హలో హలో వినొస్తుంది మేడం. మీ నాన్న రమ్మనం ఒకసారి. హలో 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 వినొస్తుంది మేడం. హలో వినొస్తుంది. మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చినట్టుంది. మధ్యలో డిస్టర్బెన్స్ అయింది. వినొస్తుంది వినొస్తుంది. వినపడుతోందా? వినపడుతుంది. తలుపు ఇలా వేసేసి మధ్యలో డిస్టర్బెన్స్ వాళ్ళు మేడం కలిపి వినపడుతోందండి. వినొస్తుందండి వినొస్తుంది. కంటిన్యూ చేస్తున్నాను. ఓకే ఓకే. ఈ విధంగా పాకిస్తాన్ లో ప్రాణశక్తి పోయింది, అంటే భారతీయ ప్రాణశక్తి నశించింది. ఈ విధంగా నశించిన ప్రాంతాలు ఏవైతే ఉంటావో అవి భారతదేశంలో అంతర్భాగాలుగా ఉండవు. మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మోసెస్ అనే ఒక ప్రవక్త ఉన్నాడు. అతని యొక్క అనుయాయి పేరు జాషువా. వీళ్ళు ఎన్నో కష్టాలు పడి యూదు జాతిని ఈజిప్ట్ నుంచి తీసుకొని వెళ్ళి ఒక ప్రాంతంలో వాళ్ళు ఒక స్వస్థలాన్ని ఏర్పరచుకున్నారు. దాన్ని జూస్ అంటారు. వాళ్ళ మీద తర్వాత దండయాత్రలు చేస్తే వాళ్ళు విచ్ఛిన్నమైపోయింది. ఆ జాతి విచ్ఛిన్నమైపోయింది. ఎన్నాళ్ళు విచ్ఛిన్నమైందంటే దాదాపు 2000 సంవత్సరాలు ఆ యూదు జాతి విచ్ఛిన్నమైపోయింది. చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు వెళ్ళిపోయారు. 1948వ సంవత్సరంలో ఇజ్రాయిల్ అనే పేరుతో ఒక దేశం ఏర్పాటు చేశారు. అప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి యూదులందరూ అక్కడికి వచ్చి మళ్ళీ ఒక జాతిగా తమ జీవనం ప్రారంభించారు. 1948. ఇప్పుడు ఇక్కడ మనం తీసుకోవాల్సినటువంటి సిద్ధాంతం అంటే తత్వం ఏమిటంటే 2000 సంవత్సరాలు ఇజ్రాయిల్కి దేశం లేదు, అంటే ఫిజికల్ ఎంటిటీ లేదు, భౌతికమైన శరీరం లేదు. బట్ దేర్ లైఫ్ ఫోర్స్ ఈజ్ దేర్, అంటే వాళ్ళ ప్రాణశక్తి జీవంగా ఉంది, సజీవంగా ఉంది. కాబట్టి భౌతిక శరీరం లేకపోయినా, ఒక దేశం అంటూ వాళ్ళకి లేకపోయినా, ఒక కంట్రీ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ వాళ్ళకు లేకపోయినా వాళ్ళ ప్రాణశక్తి సజీవంగా ఉంది. కాబట్టి 1948 లోపల మళ్ళీ వాళ్ళు ఒక దేశంలాగా రూపొందించగలిగారు. ఎప్పుడైతే భారతదేశంలో ఈ భారతీయ ప్రాణశక్తి నశిస్తుందో అప్పుడు ఇది ఒక ఉద్దేశంలా ఉండలేదు, ఇది డిసింటిగ్రేట్ అయిపోతుంది. ఆ పని ఇప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్ మొదలైన ప్రాంతాలలో జరిగింది. కాబట్టి అన్నమయ, ప్రాణమయ, మనోమయ కోశం. మనోమయ కోశం అంటే మనస్సుకు మనకు కల్చర్ కావాలి. కల్చర్ అంటే సంస్కృతి. సంస్కృతి అంటే ఏమిటి? మానవునికి పుట్టినవాడు పుట్టినట్లే ఉంటాడు, అది ప్రకృతి. పుట్టినవాడు పుట్టినట్లు కాకుండా వికృతమైన కర్మలు చేస్తూ ఉంటాడు, దానవ కర్మలు. వాణ్ణి వికృత కర్మలు చేసేవాడిని ప్రకృతి కాకుండా వికృతి అని అంటారు. ఉన్న స్థానం నుంచి ఉన్నతమైన స్థానానికి వెళ్తారు, వాళ్లను సంస్కృతి అంటారు. ప్రకృతి, వికృతి, సంస్కృతి, ఇవి 3 అంచులు, 3 అంతస్తులు. ఈ సంస్కృతి అన్నది, సంస్కృతి అంటే కల్చరల్ ప్రోగ్రామ్స్, మామూలుగా ఇక్కడ హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగే కొన్ని నృత్యాలు, డాన్సులు, అవి కూడా సంస్కృతే కాదని మనం అంటలేదు. భారతీయ సంస్కృతి నాట్యాలలో, సంగీతంలో, అన్నింటిలోనూ కూడా ఉంది. కానీ సంస్కృతి అంటే ఏమిటంటే
మానవుణ్ణి మహనీయుడిగా మార్చేటటువంటి ఒక తాత్విక మానసిక భూమిక ఏదైతే ఉంటుందో దానికి సమ్యక్ సంస్కృతి అని మన వాళ్ళు పేరు పెట్టారు. ఈ సంస్కృతి అన్నది మనస్సుతో అటాచ్ అయి ఉంటుంది. ఉదాహరణకి అన్నము నీళ్లు లేకపోతే భౌతిక శరీరం ఎలా బతకలేదో, ఎలా క్షీణిస్తుందో, సంస్కృతి లేకపోతే క్షీణిస్తుంది. అందుకని శరీరానికి ఏ రకంగానైతే అన్న ఉదకములు అవసరమో మనస్సుకు సంస్కృతి ఆ రకంగా అవసరం. అలాగే ఒక దేశం మొత్తాన్ని కూడా చూసుకున్నప్పుడు ఒక కంట్రీ శరీరంలో అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు ఉన్నట్లే ఒక దేశానికి కూడా ప్రాణశక్తి ఉంటుంది, ఒక సంస్కృతి ఉంటుంది. ఒక దేశానికి కూడా విరాట్ ఫోర్స్ అంటే ప్రాణశక్తి ఉంటుంది. ఇంకా ఆ దేశానికి కూడా ఒక విజ్ఞాన కోశం ఉంటుంది. ఆ దేశానికి ఆనందమయ కోశం ఉంటుంది, 5వ కోశం. దానిని చిత్ అనే పేరుతో పిలుస్తారు అన్నారు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ. చిదాత్మ అంటారు దాన్ని. ఈ చిదాత్మ గురించి నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు అన్నమయ కోశం అంటే భౌతిక శరీరం. కొన్ని దేశాలకు భౌతిక శరీరం ఉంటుంది, కానీ వాళ్లకు ఆత్మ అన్న మాట వినలేదు. సోక్రటీస్ కూడా అక్కడ చర్చ చేసి అప్పటి వరకు ఉన్నటువంటి అన్నమయ కోశం, తర్వాత మనోమయ కోశం, ఈ 2 కోశాల దగ్గరే యూరోపియన్స్ ఆగిపోయారు. సోక్రటీస్ మాత్రం ఆత్మ అనేది ఒకటి ఉన్నది అని గుర్తించాడు. ఈ విషయం భారతీయులు ఎప్పుడో ఉపనిషత్ కాలంలోనే చెప్పారు. మనకు తైత్తిరీయ ఉపనిషత్తు, మిగతా వాటిలన్నింటిలోనూ కూడా ఈ చర్చ చాలా సుదీర్ఘంగా జరుగుతుంది. అయితే ఒక దేశం సుభిక్షంగా ఉండాలి అంటే కేవలం వాళ్ళ భౌతిక సంపదలు అభివృద్ధి చెందినంత మాత్రాన దేశం సుభిక్షంగా ఉండచాలదు. వాళ్ళ కళలు, వాళ్ళ సంస్కృతి ఇవన్నీ కూడా అభివృద్ధి చెందినట్లే వాళ్ళ ఆత్మీయత అభివృద్ధి చెందాలి, ఏకాత్మక అభివృద్ధి చెందాలి. వసుధైవ కుటుంబకం, ఈ ప్రపంచం అంతా నేనే అన్న ఒక భావన రావాలి అని ఎప్పుడైతే అతను అనుకోగలుగుతాడో అప్పుడు విశ్వాత్మతో అతను తాదాత్మ్యం చెందగలుగుతాడు. తాదాత్మ్యం చెందటం అంటే అతను వాటితో ఏకాత్మత పొందగలుగుతాడు. అంటే ఇప్పుడు నేను ఒక వ్యక్తినండి, ఇంట్లో కుటుంబంలో 4 సభ్యులు ఉన్నారు. ఈ మొత్తం కలిపితే ఒక కుటుంబం, ఒక స్మాల్ యూనిట్. ఇలాంటివి కొన్ని కోటాను కోట్ల కుటుంబాలు అన్ని కలిపితే అది వసుధైవ కుటుంబం అవుతుంది. ఈ మొత్తంలోంచి మనం ఈశ్వరునితో మన భావాన్ని అనుసంధానం చేసుకున్నప్పుడు అది విశ్వాత్మ కాగలుగుతుంది. యూనివర్సల్ సోల్ అంటారు దాన్ని, లేక దైవ చిత్తము అన్నాడు స్టీఫెన్ హ్యాకింగ్స్ అన్నటువంటి ఒక మోడర్న్ సైంటిస్ట్. ఏమన్నాడంటే దైవ చిత్తము అంటే ది మైండ్ ఆఫ్ గాడ్ అన్నాడు. మనకి ఇండివిజువల్ మైండ్ ఉన్నట్టే గాడ్ కూడా ఒక మైండ్ ఉంటుంది. దాని పేరు స్టీఫెన్ హ్యాకింగ్స్ అని. ఇతను ఐన్స్టీన్ తర్వాత వచ్చాడు. డెవలప్డ్ థాట్ అది. సరే, అది వేరేననుకోండి. నేను స్టీఫెన్ హ్యాకింగ్స్ గురించి చెప్పటం లేదు. ఈ విధంగా దీన్ దయాళ్ ప్రతిపాదించినటువంటిది ఒక సమగ్రమైన సిద్ధాంతం. నిజానికి అది ఒక ఇజం కాదు, అది ఒక జీవన విధానం, ఒక విశ్వమానవ జీవన విధానాన్ని. దానికి ఆయన ఇంటిగ్రల్ హ్యూమనిజం అని ఒక పేరు పెట్టారు. దీన్ దయాళ్ ఇందులో దేని మీద స్ట్రెస్ మీరు ఇస్తారు అంటే హ్యూమనిజం మీద, అంటే ఇంటిగ్రిటీ మీద. మానవుడు తన ఏకాత్మతను భావించుకున్నప్పుడే అతను విశ్వంతో తాదాత్మ్యం చెందగలుగుతాడు అని దీన్ దయాళ్ చెప్పినటువంటి సిద్ధాంతం. ఆయన ఇంకో చిన్న ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చారు. ఈ పిల్లలు పార్కులో ఆడుకుంటూ ఉంటారు. దాని పేరు ఏదో ఉంది, సీసా అనేదో అంటారు. ఇలా పొడుగ్గా ఉంటుంది. ఆ పొడుగ్గా ఉన్నప్పుడు ఒక బల్ల కిందికి వెళితే 2వ బల్ల పైకి వెళ్తుంది. అవతల బల్ల మీద ఇంకోటి కూర్చొని ఉంటాడు. వాడు ఆ బల్లని గట్టిగా నొక్కాడు అనుకోండి, అప్పుడు ఈ బల్ల పైకి వెళ్తుంది. భౌతిక జీవనము, ఆత్మీయమైన జీవనము, ఈ 2 సీసా లాగా, సీ అండ్ సా, ఈ 2 లాగా అటు ఇటు ఊగుతూ ఉంటాయి అని చెప్పారు. అంటే 50+50. మీరు భౌతిక సంపత్తి మీద ఎక్కువ దృష్టి పెట్టి దాని గనక ఉన్నత స్థానానికి తీసుకొని వెళ్ళినట్లయితే మీకు ఆత్మీయమైనటువంటి అనుబంధాలు కానీ, కౌటుంబికమైనటువంటి భావనలు కానీ, విశ్వాత్మ దృక్పథం కానీ, ఈశ్వరీయమైనటువంటి భావనలు కానీ అవి కిందికి వెళ్ళిపోతాయి. లేక వాటి మీద క్రమంగా మీకు స్థాయి పెరుగుతూ ఉంటే భౌతికమైన కాన్షియస్ క్రమంగా తగ్గుతూ ఉంటాయి, కిందికి వస్తూ ఉంటాయి. ఇది ఆయన చెప్పినటువంటి ఒక చిన్న ఎగ్జాంపుల్. అంటే మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఇంట్లో ఒక తల్లి ఉంటుంది, 2-3 పిల్లలు ఉంటారు. ఈవిడ వంట వండుతుంది. ఈ వండిన వంట చాలా బాగుంటుంది. అప్పుడు పిల్లలు ఏం చేస్తారు? ఆవిడ కూడా మిగల్చకుండా మొత్తం తినేస్తారు. అప్పుడు ఆ తల్లి ఆ పిల్లని కొడుతుందా చెప్పండి?
కొట్టదు కదా. ఆహా, నేను ఎంత బాగా వండాను, ఇవాళ నేను ఎంత బాగా వండానంటే నా పిల్లలు నాకు ఒక ముక్క కూడా మిగల్చకుండా తిన్నారు అంటుంది. అలా కొట్టకుండా, అలా కాకుండా కొట్టింది అనుకోండి తల్లి, ఆవిడ మాతృత్వం లేదన్నమాట. అంటే ఏం జరుగుతున్నది ఇక్కడ? ఎప్పుడైతే ప్రేమ, మాతృత్వం, ఆత్మీయత అంటుంటాం మనం, ఆత్మీయత అంటే ఆత్మ అంటే సోల్, ఇది పెరుగుతూ ఉంటుందో వ్యక్తి కుటుంబంతో సాదాప్యం చెందుతాడు, కుటుంబం సమష్టితో సాదాప్యం చెందుతుంది. అతను దేశంతో, ఈ దేశం అంతా నాదే అన్నటువంటి భావాన్ని పొందగలుగుతాడు. అప్పుడు క్రమంగా అతడు ఒక దేశానికి మాత్రమే పరిమితం కాకుండా ఈ విశ్వమంతా నాదే అన్నటువంటి ఒక భావాన్ని పొందగలుగుతాడు. ఇది ఒక క్రమ పరిణామం, ఇది ఒక అఖండ మండలాకార చక్రం అని పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించాడు. ఇక ఆయన చెప్పినటువంటి సిద్ధాంతానికి ఎకనమిక్ ఎక్స్ప్లెనేషన్ ఒకటి ఉంది. ఆర్థిక విధానం అంటే భారతీయ ఆర్థిక విధానం ఎలా ఉంది అని ఇప్పటికే నేను చాలాసేపు చెప్పాను. ఆ భారతీయ ఆర్థిక విధానం అది వేరే ఇంకొక పెద్ద టాపిక్. మీరు ఏమన్నా కనుక సంగ్రహంగా ప్రశ్నలు వేయదలుచుకుంటే వాటికి నాకు తెలిసినటువంటి పరిధిలో నేను సమాధానాలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అంత చాలా మీ పేరు చెప్పండి. నిరంజనాచారి సార్. అయ్యా నిరంజనాచారి. చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నా సార్. చెప్పండి సార్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా అద్భుతంగా విషయాలు చెప్పారు. మాకు టైం 45 మినిట్స్ అనుకోకుండానే అయిపోయింది. అలాగే ఏకాత్మత మానవతావాదం దాని గురించి చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. దీన్ దయాళ్ గారి గురించి, వారి యొక్క సింప్లిసిటీ గురించి, అలాగే వారి యొక్క ఎంత కష్టపడే సింప్లిసిటీ గురించి చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. మానవుడు అంటే ఎవరు అనే ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు ఎలా ఉంటుంది దాని గురించి చాలా సవివరంగా చెప్పారు. అలాగే అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, అలాగే మనోమయ కోశం, వాటి గురించి వివరించారు. చతుర్విధ పురుషార్థముల గురించి, ధర్మార్థ కామ మోక్షాల గురించి చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. ఇప్పుడు మనకు ఒక 2 క్వశ్చన్స్ అడగడానికి మన పార్టిసిపెంట్స్ ముందున్నారు సార్. మీకు వినొస్తుంది కదా సార్? క్లారిటీ చెప్పండి. 1 మినిట్ సార్. ప్రశ్న అడగండి, సూటిగా ప్రశ్న అడగండి. ఓకే, రిక్వెస్ట్ కృష్ణమోహన్ గారు. కృష్ణమోహన్ గారు అడగండి ప్రశ్న. అడుగుతున్నానండి. అయ్యా ముదిగొండ శివప్రసాద్ గారు నమస్కారం. వినపడుతుందండి? క్లారిటీ ఉంది, వినపడుతుంది. అయ్యా మీరు రాసిన చాలా సీరియల్స్ చదివి వారపత్రికల కోసం ఎదురు చూసిన వాళ్ళలో నేను కూడా ఒకండి. చాలా సంతోషం సార్, మీ దర్శనం ఈరోజు కలిగింది. నా ప్రశ్న ఏమిటంటే, మన మానవతావాదం, ఏకాత్మత మానవతావాదం ఇవన్నీ మనం మాట్లాడుతున్నాము. మన విద్యా విధానంలో ఇది ఏ దశలోనూ ప్రవేశపెట్టినప్పుడు మనం మాట్లాడుకున్నవన్నీ కూడా మాటలకే మిగిలిపోతాయేమోనని ఒక భయంగా ఉందండి. దీని గురించి మీ అభిప్రాయం? నేను దీని గురించి చెప్పాలంటే చాలా సుదీర్ఘమైన టాపిక్ అవుతుంది. నేను మీకు సంక్షిప్తంగా మీకు ఒక 1 మినిట్ లో చెప్తాను. ఇప్పుడు మనం చదువుకుంటున్న పుస్తకాలన్నీ కూడా మెకాలే కాలం నుంచి ఇవాటి వరకు ఇవి కమ్యూనిస్టులు రూపొందించినటువంటి పాఠ్య గ్రంథాలు. ఇందులో భారతీయ జీవన విధానానికి సంబంధించినటువంటి ఎటువంటి పాఠ్యాంశాలు లేవు. అవి తెలంగాణలోనా, లేకపోతే ఆంధ్రప్రదేశ్లోనా, లేకపోతే తమిళనాడులోనా, ఉత్తరప్రదేశ్లోనా అన్న అట్లా చూడటం, అలా వేరు చేసి చూడటం కాదు. బెంగాల్ కావచ్చు, కేరళ కావచ్చు. అవర్ ఎంటైర్ కరికులం ఇట్ షుడ్ బి చేంజ్డ్ టోటల్లీ అండ్ అబ్సల్యూట్లీ. ఈ సూచన ఇంతకు ముందు వెళ్ళి, కానీ ఇంతకు ముందు ఉన్నటువంటివి జాతీయ ప్రభుత్వాలు కావు. దే ఆర్ నాట్ నేషనల్ గవర్నమెంట్స్, దే ఆర్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్స్. ఇంతకుముందు మనకు ఉన్నవి నెహ్రూ కాలం నుంచి ఇందిరాగాంధీ, సోనియా గాంధీ కాలం వరకు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నావో అవి కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు. కాబట్టి వాళ్ళు ఎంతసేపు భారతీయ జీవన విధానాన్ని ధ్వంసం చేయాలని చూస్తారు.
మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దీన్ దయాల్జీ ప్రతిపాదించినటువంటిది ఆర్థిక విధానంలో, అది టాపిక్. ఆర్థిక విధానంలో ఆయన చెప్పంటే మానవుడు సమసమాజంలో రావాలంటే అందరి యొక్క స్థాయిని ఉన్నతంగా తీసుకుని వెళ్ళాలి అని దీన్ దయాల్జీ చెప్పారు. కానీ కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు అలా చెప్పరు. చుట్టూ 10 గుడిసెలు ఉన్నాయి. ఈ 10 గుడిసెల మధ్యలో ఒక బిల్డింగ్ ఉంది. వాడు పెట్టుబడిదారు కాబట్టి ఆ బిల్డింగ్ కూల్చినట్లయితే 10 గుడిసెలతో పాటు పక్కనే 11వ గుడిసె వస్తుంది. దీనికి సమసమాజం అని పేరు పెట్టారు. అందరినీ అంటే 10 గుడిసెలతో పాటు 11వ గుడిసెను తయారు చేసినట్లయితే ఈజ్ ఇట్ సోషలిజం? ఈజ్ ఇట్ సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ? దట్ ఈస్ వాట్ కమ్యూనిస్ట్ సే. దీన్ దయాల్జీ ప్రతిపాదించింది ఏమిటంటే ఈ 10 గుడిసెల్ని కూడా మేడల కిందికి మార్చాలి అంటాడు. అప్పుడు 10 గుడిసెలు ప్లస్ ఒక మేడ, అది మొత్తం 11 కూడా మేడల్లాగానే ఉంటాయి. వీళ్ళ ఆర్థిక స్తోమతను పెంచుకుంటూ వెళ్ళాలి. అలాగే మన భారతీయ జీవన విధానంలో ఉన్నటువంటి విద్యా విధానం ఏదైతే ఉన్నదో అది పూర్తిగా ధ్వంసమైంది. రొమిల్లా థాపర్ కానివ్వండి, ఆర్కే గారు, వీళ్ళందరూ కలిసి మన విద్యా విధానాన్ని చేస్తే ఈ ఇంగ్లీష్ చదువులతో ఉన్నటువంటి పిల్లలు ఆర్యనైజేషన్, ఆర్యన్ అండ్ ద్రవిడియన్ థియరీ ఇలాగ ఉన్నారు. కానీ ఇప్పుడు మన మీ ప్రశ్నకు డైరెక్ట్ నా రిప్లై ఏమిటంటే ప్రజ్ఞాభారతి పక్షాన కానివ్వండి లేక ఇతర సంస్థల పక్షాన కానివ్వండి మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దానిలో దీన్ దయాల్జీ జీవిత చరిత్ర ప్లస్ ఏకాత్మ మానవతావాదం ఈ 2 అంశాలని కూడా హై స్కూల్ స్థాయి నుంచి ఇప్పుడు మన రాముడు, కృష్ణుడు, ఛత్రపతి శివాజీ, రాణా ప్రతాప్, రాణా సంగ అంటే బాబర్ మీద యుద్ధం చేసిన వాళ్ళు, ఝాన్సీబాయి, వీళ్ళ జీవిత చరిత్రలు పెట్టినట్లే దీన్ దయాల్జీ జీవిత చరిత్రను ఒక పాఠ్య గ్రంథంగా పెట్టి ఇంటిగ్రల్ హ్యూమనిజం ని ఒక థియరీ కేవలం ఎకనామిక్స్ వాళ్ళకే కాదు మామూలు వాళ్ళకు కూడా మన పాఠ్య గ్రంథంలో కరికులంలో కనుక డిగ్రీ, ఇంటర్మీడియట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో కనుక పెట్టినట్లయితే కొంత ఉపయోగం జరుగుతుంది. ఈ పని కేంద్ర ప్రభుత్వం చేసేటట్లు వారికి మనం సూచన చేయాలి. నెక్స్ట్ ప్రశ్న అడగండి. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ ఐ రిక్వెస్ట్ అప్పాజీ కొత్తపల్లి. అప్పాజీ గారు అడగండి సార్, ప్రశ్న అడగండి. నమస్కారం అండి. అడగండి ప్రశ్న. నేను ఘనశ్యామ్ గారు అబ్బాయినండి. ప్రశ్న అడగండి. అదే మీతోటి ఒక విషయం మాట్లాడదామని అనుకున్నాను. అడగండి. ఇంటిగ్రల్ హ్యూమనిజం, అవునండి, రాడికల్ హ్యూమనిజం అని ఒకటి వచ్చింది కదా ఎంఎన్ రాయ్ గారిది. అవును, కరెక్టే. దాని తాలూకు మాడిఫికేషన్ ఏమన్నా అదొకటి, అంటే దాన్ని ఇంప్రూవైజ్ చేసిన వెర్షన్ లాంటిదా? అది ఒక ప్రశ్న. అది ఒక నిమిషం, అది మొదటి ప్రశ్న అండి. అలాగే రెండో ప్రశ్న, మనకి ఇవాళ భారతీయ తత్వంలో ఏది ప్రతిపాదించబడినా దాని మూలాలు ఎక్కడో మన ధర్మశాస్త్రాల్లోనో వేదంలోనో ఉపనిషత్తుల్లోనో ఉండాలి అని మన వాళ్ళు అంటూ ఉంటారు కదా. ఇప్పుడు మన దీన్ దయాల్జీ చెప్పినటువంటి ఏకాత్మ మానవతావాదము దాని యొక్క మూలాలు మనకి ఎక్కడన్నా ఉన్నాయేమో దొరికినాయా? అంటే మన పూర్వ గ్రంథాల్లో ఎక్కడన్నా లేకపోతే మన ఉపనిషత్తుల్లో కానీ ఎక్కడన్నా దీని ప్రస్తావన కానీ దీనికి సోర్స్ కానీ ఉందా? ఈ 2 కావాలి. ఓకే, మీ మొదటి ప్రశ్నకు సమాధానం ఏమిటంటే ఎంఎన్ రాయ్, ఆయన పేరు మహేంద్ర రాయ్ అంటారు. ఈయన ఒక కమ్యూనిస్టు. ఈయన భార్య పేరు హెలెన్ రాయ్. ఈయన కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని కొంతకాలం ఆచరించి సిన్సియర్ గా వాళ్ళ హింసా ప్రవృత్తిని చూసి విసుగెత్తిపోయి బయటకు వచ్చి రాడికల్ హ్యూమనిజం అనే ఒక పార్టీని స్థాపించుకున్నారు. ఈయన అనుయాయులను ఏమంటారంటే రాడికల్ హ్యూమనిస్ట్ అంటారు. వీళ్ళు తెనాలి, గుంటూరు ఆ ప్రాంతంలో కూడా రాడికల్స్ ఉండేవాళ్ళు. రాడికల్ హ్యూమనిజం వీళ్లకు జడభౌతికవాదం మూల సిద్ధాంతం, జడభౌతికవాదం. కానీ ఇంటిగ్రల్ హ్యూమనిజం కేవలం జడభౌతికవాదాన్ని ఒప్పుకోదు, ఇది చైతన్య సిద్ధాంతాన్ని ఒప్పుకుంటుంది. మానవుడు చైతన్యుడు, ఇతడు జంతువులాగా జీవించేవాడు కాదు,
ఈ సృష్టి మొత్తము చైతన్య స్వరూపమే గాని జడము కాదు అని అంటూ ఉంటుంది. ఇది రాడికల్ హ్యూమనిజం. దాని పేరు హ్యూమనిజం, ఇంకా చాలా హ్యూమనిజంలు ఉన్నాయి. అందుకని దీనికి ఇంటిగ్రిటీ, ఇక్కడ ఇంటిగ్రల్ అన్న మాటను అండర్లైన్ చేసుకోవాలి. మీరు అడిగిన రెండవ ప్రశ్నకు సమాధానం ఏమిటంటే, దీన్ దయాల్జీ యొక్క ఇంటిగ్రల్ హ్యూమనిజానికి మన యొక్క ఉపనిషత్తుల్లో చాలా చోట్ల రిఫరెన్సెస్ ఉన్నాయండి. ముండకోపనిషత్తులోంచి, చాందోగ్య ఉపనిషత్తులోంచి, ప్రశ్నోపనిషత్తులోంచి, ఇంకా వేదాలలో ఋగ్వేదంలోంచి చాలా చోట్లలో చాలా మంత్రాలలో వీటికి రిఫరెన్సెస్ మనకు కనపడతాయి. అవన్నీ విడివిడిగా మనం కావాలంటే సేకరించుకోవచ్చు. నమస్కారం. నమస్తే అండి. మీరు ఇంతకుముందు మాట్లాడినప్పుడు కొద్దిగా మైక్ డిస్టర్బెన్స్ ఉండే. ఈ ప్రాణశక్తి అనే దాంట్లో ఈ పాకిస్తాన్, బంగ్లాదేశ్ లో ప్రాణశక్తి లాంటిది పోయింది అని అన్నారు. అది కొంచెం ఒక్కసారి మళ్ళీ డీటెయిల్ గా చెప్పండి ఒకసారి. అవునండి, అవునండి. ప్రతి దేశానికి విరాట్, VIRAT, విరాట్. విరాట్. ఓకే, వినపడుతుందా? విరాట్. విరాట్ 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 అనేది ఒక టెక్నికల్ టర్మ్. అవును. ఈ విరాట్ అనేటువంటిది ప్రాణశక్తి. అంటే మనకు ప్రాణం ఉన్నట్టే దేశానికి ఒక ప్రాణం ఉంటుంది. అవును. మొత్తం భారతదేశానికి ఒక ప్రాణం ఉంది, దానికి విరాట్ అని పేరు. అలాగే వ్యక్తికి ఒక ఆత్మ, జీవాత్మ ఉన్నట్టే దేశానికి ఒక జీవాత్మ ఉంటుంది. దాన్ని చితి అని ఆయన ఇంగ్లీష్ లో అన్నారు. చిత్, CHIT, చిత్ అంటారు. దాన్నే చిదాత్మ అన్నారు ఉపనిషత్తుల్లో. చిత్ చైతన్య, చిత్ అంటే చైతన్యం అన్నమాట. విరాట్ అనేది ప్రాణశక్తి. ఇప్పుడు పాకిస్తాన్ లో హిందూ లైఫ్ ఫోర్స్ చచ్చిపోయింది కాబట్టి వాళ్ళు ఇండియాతో కలవడానికి సిద్ధంగా లేరు. ఎక్కడైతే ఉదాహరణకి ఒక బాడీ తీసుకున్నాం అనుకోండి, హ్యూమన్ బాడీ, వినపడుతుందా? వినొస్తుంది. అక్కడ ప్రాణశక్తి ఉండదు. పెరాలసిస్ వచ్చిన చోట ప్రాణశక్తి ఉండదు. కాబట్టి ఎప్పుడైతే దాన్ని మళ్ళీ ఫిజియోథెరపీతో ప్రాణిక్ ఫోర్స్ అందులో ప్రవేశపెడతామో అప్పుడు అది మళ్ళీ యాక్టివైజ్ అవుతుంది. ఇలాగా మొత్తం ది టోటల్ లైఫ్ ఫోర్స్ ఆఫ్ ఏ సాలిడ్ నేషన్ ఈస్ కాల్డ్ విరాట్. ఇట్ ఈస్ ఏ టెక్నికల్ వర్డ్. అంటే విరాట్ ఆధ్యాత్మిక స్టేజ్లలో ఒక విరాట్ పొజిషన్ అని కూడా చెప్పుకోవచ్చా? అది విరాట్ అనేది మనకు విరాట్ స్వరూపం చూపించాడు రా శ్రీకృష్ణుడు. ఎగ్జాక్ట్లీ, విరాట్ స్వరూపం అనేది ఒక స్పిరిచువల్ మనకి భగవద్గీతలో విరాట్ అంటే ది టోటల్ లైఫ్ ఫోర్స్ ఆఫ్ ఏ రేస్, RACE, దట్ ఈస్ కాల్డ్ విరాట్. విరాట్ పొజిషన్. ఓకే, నవ్ రిక్వెస్ట్ ఎస్ మనోహరాచారి గారు. సార్ నమస్కారం సార్. డైరెక్ట్ క్వశ్చన్ సార్. సార్ నేను ఒక రిటైర్డ్ లెక్చరర్ సార్ ఎకనామిక్స్ లో. కొంచెం సార్ మన దీన్ దయాళ్ గారిది ఆర్థిక విధానం ఇంకేమైనా కొంచెం సంక్షిప్తంగా చెప్పగలుగుతారా సార్? క్లారిటీ రావట్లేదు సార్. దీన్ దయాళ్ గారిది ఆర్థిక ఎకనామిక్ పాలసీ ఇంకా కొంచెం చెప్పగలుగుతారా సార్ అంటున్నా. చతుర్విధ పురుషార్థంలో ధర్మార్థ కామోక్షాల అర్థం గురించి ఏమైనా చెప్పగలుగుతారా అని. చాలా పెద్ద టాపిక్ అవుతుంది. ఇట్ టేక్స్ 1 hour. కాకపోతే ఇప్పుడు మీకు ఒక చిన్న పాయింట్ మాత్రం చెప్తాను. కేంద్ర బిందువు అర్థంగా ఉంటుంది. కేంద్ర బిందువు భారతీయ జీవన విధానంలో అర్థం అనేది కేంద్ర బిందువుగా ఉంటుంది. మానవుడికి అర్థానికి గల సంబంధం, మానవుడికి ధర్మానికి గల సంబంధం. ఇప్పుడు భారతీయ జీవన విధానంలో కేవలం అర్థానికి చేసుకుంటే అతడు ఎదగలేడు. అది మెటీరియలిజం అంటారు. ధర్మానికి భారతీయ జీవన విధానంలో కేంద్ర బిందుత్వం ఉంటుంది. ఇది నీకు ధర్మం కాదురా అంటారు. అంటే ఈ మ్యాన్ ధర్మం కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ధర్మం ధారయతే ప్రజ అని. అంటే కేంద్ర బిందువు వాడికి అర్థం కావాలా, కామం కావాలా, మోక్షం కావాలా. మోక్షం అంటే అక్కడ అతను దేవునితో సంబంధం ఉంటుంది జీవునికి. అక్కడి నుంచి మతాలు పుడతాయి. ఆ మతం ఏదైనా కావచ్చు. మతం అన్నటువంటిది రిలీజియన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ హ్యూమానిటీ. కానీ ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్నటువంటిది దాని థియోక్రటిక్ కంట్రీ అంటారు. అక్కడ వాళ్ళకి రిలీజియన్ కేంద్ర బిందువుగా ఉంది. ఇప్పుడు ఇస్లామిక్ కంట్రీస్ లో కానీ క్రిస్టియన్ కంట్రీస్ లో కానీ వాళ్ళు రిలీజియన్ కేంద్ర బిందువు చేసుకున్నారు. ఇండియాకు రిలీజియన్ కేంద్ర బిందువు. ఇది మతరాజ్యం కాదు భారతదేశం, గుర్తుపెట్టుకోండి.
ఇది ధర్మరాజ్యం. ధర్మరాజ్యం అంటే ఏమిటి అని ఒక ప్రశ్న ఉంది. ధర్మం అన్న పదం వేరు, మతం అంటే రిలీజియన్ అన్న పదం వేరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకొక చిన్న థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ మనోహర్చారి గారు, థ్యాంక్ యూ. ఒక చిన్న విషయం చెప్పారు, మానవుని మహనీయునిగా మార్చేది సంస్కృతి అన్నారు. ఆ సంస్కృతిని డెవలప్ చేయడానికి మనం చేసే కృషి అనేది ఏంటిదని ఒక క్వశ్చన్ అడుగుతున్నారు సార్. ఏ విధంగా అయితే మానవుని మహనీయుని యొక్క భగత్ స్వరూప లక్షణాలు గల వ్యక్తిగా తయారు చేయడానికి మనం ఏం చేయాలి? ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇది ఒక మానసికమైన ఒక చిరంతర ప్రక్రియ. ఇప్పుడు మనకి సంగీతం, మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక చిన్న వినపడుతోందా? వినొస్తుంది సార్. వినపడుతోందా? వినపడుతుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మన సంగీతం ఉంది, వెస్టర్న్ మ్యూజిక్ ఉంది. మన సంగీతం మానవుని మహనీయునిగా చేస్తుంది. మన సాహిత్యం ఉంది, వెస్టర్న్ లిటరేచర్ ఉంది. చూడండి, మన గేమ్స్, వెస్టర్న్ గేమ్స్. ఇలా ప్రతి దానిలోనూ మనకు సంస్కృతి ఉంటుంది, అక్కడ సంస్కృతి ఉండదు. ఇప్పుడు మన త్యాగరాజ సంగీతాన్ని వినిపించారు ఒకసారి. ఇంకా ఇవాళ టాపిక్ కావేద్దాం, ఇంకోసారి బయటికి తీసుకుందాం. ఒక చోట ఒక పొలం దగ్గరికి తీసుకెళ్లి, ఒక పొలం గట్టు, ఈ ఎక్స్పెరిమెంట్ ని ఎక్కడ చేశారో నాకు గుర్తులేదు, బహుశా బెంగళూరులో చేసినట్టున్నారు. 1 హెక్టార్ పొలం తీసుకొని పొద్దున్నే ఒక సన్నాయి వాయించుకుంటూ ఆ పొలం చుట్టూ తిరిగాడు. త్యాగరాజ కృతి పాట పాడుకుంటూ ఆ పొలం చుట్టూ తిరిగాడు. ఆ హెక్టార్ పొలం ప్రతిరోజు పొలం చుట్టూ తిరిగితే ఏం జరిగిందంటే, 1 సంవత్సరం అయిన తర్వాత ఆ పొలం మామూలుగా ఇచ్చే పంట కంటే ఎక్కువ పంట ఇచ్చింది, ఎక్కువ బస్తాలు అందులో వచ్చినాయి. ఇంకోటి ఏం చేశాడంటే, పక్కన మైకేల్ జాక్సన్ సంగీతం వినిపించాడు. అక్కడ పంట రాలే, ఉన్న పంట కూడా రాలిపోయింది. ఆ పంట మూర్చిపోయింది, ఆ పంట ఫెయింట్ అయిపోయింది. మైకేల్ జాక్సన్ ఆ థ్రిల్ అన్నటువంటి ఆ సంగీతం, ఆ ఆల్బమ్ వినిపిస్తే, అంటే ఏం జరుగుతోంది? మన సంగీతంలో సంస్కృతి ఉంది, సాహిత్యంలో ఉంది, డ్యాన్స్లలో ఉంది, నృత్యంలో ఉంది, శిల్పంలో ఉంది, చిత్రలేఖనంలో ఉంది, మన దేవాలయ వ్యవస్థలో ఉంది. ఇట్ ఈస్ an integral thought. You can't divide it, you can't isolate it. ఇది మొత్తం సమగ్రంగా భారతీయ జీవన విధానాన్ని మనం ప్రపంచానికి అందించాం. ఓకే, థ్యాంక్ యూ సార్. నౌ ఐ రిక్వెస్ట్ టిఆర్ఎస్ మేడం, చెప్పండి. నేను సుష్మా. ఇప్పుడు పంచకోశ సిద్ధాంతం చెప్పారు, ఎకనామిక్స్ ని కొంత టచ్ చేశారు కదా. అవును. ఇప్పుడు మనకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి ఏకాత్మ మానవతావాదం సంపూర్ణంగా అర్థం కావాలి అంటే ఇంకా ఏ అంశాలని మనం అర్థం చేసుకుంటే దాని యొక్క సమగ్రత మనకు రీచ్ అవుతుంది అంటే, ఇప్పుడు సగమే అయింది కదా పార్షల్ గా. సపోజ్ అవసరం వస్తే ఇంకొక మళ్ళీ సెషన్ తీసుకోవాలనుకున్నా, ఇంకా ఏ యాంగిల్స్ టచ్ చేస్తాయి అంటే ఎకనామిక్స్ ని ఇంకొంచెం డీటెయిల్డ్ గా, దాంతో పాటు ఇంకేమైనా యాంగిల్స్ ని మనం టచ్ చేస్తే అప్లికేషన్ అంటారు. అప్లికేషన్ ఇప్పుడు మూల సిద్ధాంతాన్ని ఎకనామిక్ అప్లికేషన్ అని ఒకటి ఉంది. అంటే భారతీయ ఆర్థిక జీవన విధానం, అది సపరేట్ గా ఒక టాపిక్. అంటే వెస్ట్రన్ ఆర్థిక విధానం ఎలా ఉంటుంది, ఇండియన్ బేసిక్ ఎకనామిక్ పాలసీ, ఇక్కడ గ్రామీణ జీవన వ్యవస్థ ఎట్లా ఉండేది పూర్వం, బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థ ఎట్లా నష్టం అయిపోయింది, ఇవాళ గ్రామీణ జీవన వ్యవస్థలో మళ్ళీ ఆర్థిక విధానాన్ని మనం ఎలా పునరుద్ధరించుకోవాలి, మిక్స్డ్ ఎకానమీ అంటే ఏమిటి, అలాగే వెస్ట్రన్ అంటే అమెరికాలో ఉన్నటువంటి క్యాపిటలిజం ఏమిటి, లేకపోతే యూరో కమ్యూనిజం అని ఒకటి. యూరో కమ్యూనిజం ఈజ్ డిఫరెంట్ విత్ రష్యన్ కమ్యూనిజం. ఇలాగా ఈ ఆర్థిక విధానాల్లో ఉన్నటువంటి భేదం ఏమిటి, ఇలాగా ఈ ఏకాత్మ మానవతావాదం అనే సిద్ధాంతాన్ని కళామయంగా అంటే ఆర్టిస్టిక్ గా ఇలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అలాగే ఎకనామిక్ సిద్ధాంతానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. రిలీజియస్ ఎక్స్ప్లెనేషన్ అంటే ప్రపంచంలో రకరకాల మతాలు ఉన్నాయి, ఈ మతాలకి భారతదేశంలో ఉన్నటువంటి మన మతపరమైన ఆలోచనకు ఉన్న తేడా ఏమిటి, వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ క్రిస్టియానిటీ, వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ జూడాయిజం, లేకపోతే వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఇస్లాం అండ్ ఇండియన్ థాట్. మతపరంగా వాటికి మనకు ఉన్నటువంటి భేదం ఏమిటి, మన వాళ్ళు ఎలా ఆలోచించారు,
వాళ్ళు ఎలా ఆలోచించారు, అది మళ్ళీ ఇంకొక పెద్ద టాపిక్ అవుతుంది. ఇట్లా ఈ ఇంటిగ్రల్ థాట్, ఇండియన్ ఇంటిగ్రల్ థాట్ అన్నది ఒక్కొక్క దానికి అప్లికేషన్ చేసుకోవడంలో వేరే 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 మళ్ళీ అందులో ఒక మర్రి చెట్టుకు శాఖలు వచ్చినట్లు మళ్ళీ అది ఇంకొక పెద్ద ఉపన్యాసం కిందికి మారిపోతుంది. ఇప్పుడు ఇందాక మీరు అరవిందుడి సిద్ధాంతాన్ని మీరు చెప్తున్నప్పుడు మనము కెన్ వి యాక్చువల్లీ హ్యావ్ ఎన్ ఎక్స్టెన్సివ్ డిస్కషన్ అగైన్ ఆన్ దయాల్ గారు ఏం చెప్పారు, ఆ రెండింటి మధ్యలో ఉన్న కంపేర్ అండ్ కాంట్రాస్ట్ అంటాం కదా, కంపారిజన్ ఏంటి, కాంట్రాస్ట్ ఏంటి, ఇది ఈ ఆర్ రెండు కలిసి ఒకే చోటకి వెళ్తున్నాయా, మళ్ళీ చర్చ తీసుకుంటాం. ఇవన్నీ వేరే వేరే కాదు. ఇప్పుడు మన వాచ్ లోపల ఆయన అదే చెప్పారు, వాచ్ లోపల ఒక స్పిరల్ ఒక సర్కిల్ ఉంటుంది, స్ప్రింగ్ అంటారు, స్ప్రింగ్ అంటారు. ఈ స్ప్రింగ్ ఒక కేంద్ర బిందువు నుంచి ఇలా చుట్టలుగా వెళ్ళిపోతూ ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రల్ థాట్. మన ఆర్థిక విధానం కానివ్వండి, భౌతిక జీవన ఆర్థిక విధానం నుంచి పరమార్థిక విధానం వరకు, అర్థం, పరార్థం, పరమార్థం. అర్థం అంటే నాది, పరార్థం అంటే మీది, పరమార్థం అంటే మొత్తం యూనివర్స్. ఇలా ఒక స్పిరల్, దిస్ ఇస్ కాల్డ్ స్పిరల్ సిస్టమ్ అంటారు. అదే ఇప్పుడు మీరు ఏదైతే అఖండ మండలాకారం గురించి చెప్పారో దాని మీద మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ వీటిని మనం విడివిడిగా చెప్పుకోవాలి. అదే ఓకే సార్, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. ఒక్కొక్క వర్డ్ మీద ఒక్కొక్క సెషన్ అయ్యేటట్టుంది మనకు. ఎగ్జాక్ట్లీ. అఖండ మండలాకార చక్రం అనే దాని గురించి ఒక సెషన్ తీసుకోవచ్చా సార్ దాని గురించి? అంటే కేవలము ప్రశ్న ఏంటంటే పాప, కేవలం అఖండ మండలాకారం అన్న పదాన్ని తీసుకొని దాని మీదనే అన్ని యాంగిల్స్ చెప్తూ, స్పిరిచువల్ యాంగిల్ లేకపోతే భౌతికమైన యాంగిల్, ఇట్లాగా అన్ని చెప్పుకుంటూ కేవలం అఖండ మండలాకారం మీద ఒక 1 hour సెషన్ తీసుకోవచ్చు. చిత్ అని ఒక పదం వాడాడు ఆయన, CHIT, చిత్. ఈ ఒక్క పదం మీద ప్రత్యేకంగా ఒక సెషన్ తీసుకోవాలి. ఓకే, తప్పకుండా సార్. మేము భారత ఆర్థిక పరిస్థితి మీద కూడా ఒక సెషన్, ప్లస్ అఖండ మండలాకారం మీద కూడా ఒక సెషన్, ఈ 2 సెషన్స్ మళ్ళీ మీతో టైం తీసుకొని మళ్ళీ ఒకసారి మనం పెట్టుకుంటాం. ఇప్పుడు మా ప్రెసిడెంట్ డాక్టర్ రాజభాస్కర్ రెడ్డి, స్టేట్ ప్రెసిడెంట్ ప్రజ్ఞాభారతి గారు చిన్న క్వశ్చన్ తో పాటు తన సే ఫ్యూ వర్డ్స్ ఆన్ దిస్ అకేషన్. నమస్కారం అండి. నమస్కారం. బాగున్నారా? బాగున్నాం సార్. చెప్పండి సార్. మీరు మా జూమ్ కాల్ కు రావడం మేము అదృష్టంగా భావిస్తున్నాం సార్. చక్కని విషయాలు ఇట్లా సింపుల్ గా మాకు చెప్పగలిగినారు, కొంత అర్థమైంది. తర్వాత ఇదే పుస్తకాలు చదివితే ఇంకా కొద్దిగా అవగాహన. రాజ్యం అంటే ఏమిటి అనే ఒక ప్రశ్న ఉందండి. ధర్మరాజ్యం అంటే ఏమిటి అంటే క్యాపిటలిస్టిక్ సొసైటీలో ఉంటుంది, థియోక్రటిక్ సొసైటీలో ఉంటుంది. భారతీయులు ప్రతిపాదించినటువంటి ధర్మరాజ్యం అంటే ఏమిటి? ధర్మరాజ్యం ఇది ఒక పెద్ద టాపిక్. అయితే మీరు ఒక డెమోక్రటిక్ సిస్టమ్ ఉందండి. డెమోక్రటిక్, ఇవాళ ఇండియాలో డెమోక్రసీ ఉంది. ఇది బ్రిటన్ నుంచి వచ్చినటువంటి ఒక థాట్. ఈ ధర్మరాజ్యం అన్నటువంటిది ఇంకా సూపర్ థాట్. అచ్చా, ఓకే ఓకే. అంటే ఇంకా దీనికి ఇంకేమేమో యాడ్ చేస్తే అది ధర్మరాజ్యంగా పరిపూర్ణత చెందుతుంది. ఎక్స్ప్లెనేషన్ ఉంటాయండి, ఒక్కో దానికి ఒక్కొక్క పదానికి వ్యాఖ్యానాలు ఉంటాయి. ఒక చిన్న ప్రశ్న అండి. మీరు ఇప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఇటువంటి వాటిల్లో ప్రాణశక్తి నశించి అవి వేరుపడ్డాయి అని అన్నారు కదా. మరి మనము అఖండ భారత్ అనే ఒక కళను సజీవంగా ఉంచుకొని మనం దాని గురించి ఆలోచిస్తున్నాము. మరి ఇది ఎలా సాధ్యమవుతుంది? మళ్ళీ అక్కడ జీవశక్తి ఎలా? ఇందాక ఎగ్జాంపుల్ ఇచ్చానండి. I have given you a small example. ఓకే. లేదంటే ఇప్పుడు బాడీలో ఒక పార్ట్ ప్యారలైజ్ అయిపోయింది అనుకోండి, అక్కడ ప్రాణశక్తి లేదు అని అర్థం. దాన్ని వాళ్ళు ఏం చేస్తారు, ఈ
ఫిజియోథెరపీ అని పెడతారు. సార్ ఆ ఫిజియోథెరపీ ద్వారా అక్కడ కాలుకో చేతికో ఎక్కడన్నా గనక రక్త ప్రసారం సరిగ్గా లేకపోతే తిరిగి దాన్ని పునరుజ్జీవింపజేస్తారు. అలాంటి పునరుజ్జీవనం జరిగినప్పుడు అక్కడికి ప్రాణశక్తి ప్రవేశిస్తుంది. అలా ఇప్పుడు నిన్నటి వరకు నేపాల్ హిందూ కంట్రీ, నిన్నటి వరకు కళ్ళ ముందు 1960s వరకు 70s వరకు వాళ్ళు అక్కడ వాళ్ళ హిందూ ప్రాణశక్తి పోయింది నేపాల్లో. చూడండి ఇప్పుడు జస్ట్ ఇది గత ఒక 50 ఏళ్లలో మన కళ్ళ ముందు మనం చూసాం, మన జనరేషన్ లో చూసాం. కాబట్టి అక్కడ మళ్ళీ ప్రాణశక్తిని పునరుజ్జీవింపజేయాలి. అది ఎలా సాధ్యపడుతుంది? సార్ నమస్తే అండి. సార్ హలో సార్. చెప్పండి. నేపాల్లో మళ్ళీ ప్రాణ పునర్జీవనం చేయడానికి ఏ విధంగా పాసిబిలిటీ? ఇప్పుడు అక్కడ వాళ్ళ మీద చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంది. ప్రచండ అని ఒకడు ఉన్నాడు అక్కడ, భట్టారాయ్ అని. సో చైనా వాంట్స్ టు క్యాప్చర్ నేపాల్, లడక్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, హిమాలయ కంట్రీస్ మొత్తం వాళ్ళు పొలిటికల్ గా దాన్ని ఇంటర్నేషనల్ కలోనియలిజం అంటారు. అంటే అంతర్జాతీయ ఆర్థిక సామ్రాజ్యవాదం. దాని నుంచి మనం విముక్తి పొందించాలంటే భారతీయ జీవన విధానాన్ని వాళ్లకు జాగృతం చేయాలి. భారతీయ జీవన మూల్యాలు, వాల్యూస్ ఏవైతే ఉన్నావో వాటిని అక్కడ జాగృతం చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా డాక్టర్ సాబ్ గారు సార్ సేఫ్ యూ వర్డ్స్. చాలా థ్యాంక్స్ సార్. చాలా సంతోషం అండి. ఇవాళ ఒక మంచి కార్యక్రమంలో మీ అందరినీ కూడా కలుసుకొని మాట్లాడే సదవకాశం నాకు కల్పించినందుకు ప్రజ్ఞాభారతి మిత్రులందరికీ, ప్రజ్ఞాభారతి మొత్తం టీము కూడా నేను హృదయపూర్వకమైనటువంటి వినమ్ర నమస్సుమాంజలి సమర్పించుకుంటున్నాను. మళ్ళీ మరొక మంచి టాపిక్ తో మనం కలుద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అద్భుతం. నా దగ్గర ఇంకా చాలా కొన్ని మంచి మంచి టాపిక్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హిందూయిజం ఆన్ ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ అని ఒక టాపిక్ ఉంది. ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హిందూయిజం ఆన్ జూడాయిజం అండ్ క్రిస్టియానిటీ ఒక మంచి టాపిక్. కొంచెం టైం తీసుకొని మరొకసారి ఆ టాపిక్ తీసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. ఈ రోజు నిజంగా మాకు చాలా అదృష్టంగా భావించవచ్చు. ఎందుకంటే చాలా వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినారు. చాలా ఎన్నో విషయాలు, కొత్త విషయాలు చాలా బాగా చెప్పారు. నా రిక్వెస్ట్ స్టేట్ జాయింట్ సెక్రటరీ నాగేశ్వరరావు ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రజ్ఞాభారతి. నాగేశ్వరరావు గారు. ప్రొఫెసర్ ముదిగిన శివప్రసాద్ గారికి నమస్కారం అండి. ప్రజ్ఞాభారతి కరీంనగర్ శాఖ ఆహ్వానం మీద మీరు మాకు ఇవాళ ఏకాత్మత మానవతావాదం మీద మార్గదర్శనం చేసినందుకు ధన్యవాదాలు. మీ చాలా పుస్తకాలు మీరు రాశారు. వాటిలలో అనేక చారిత్రాత్మక నవలల్ని మేమందరం కూడా చదవడం జరిగింది. నాగానిక, శ్రీలేఖ, తర్వాత అనేక పుస్తకాలు. అలాగే మీరు భువన విజయంలో మీరు నటించినప్పుడు కూడా చూడడం జరిగింది. ఇవన్నీ కూడా మీ కృషి అంతా కూడా చాలా ఉత్తమోత్తమైంది. మీరు ఎంతగానో మొత్తం మా హిందూ ప్రజలందరికీ కూడా ఎన్నో మంచి విషయాలని తెలియజేస్తూ అనేక పుస్తకాలు రాశారు. ఒక చిన్న సూచన చెప్పండి. వినపడుతోందా? చెప్పండి. ఏకాత్మ మానవతావాదం అనే పేరుతో తెలుగులో ఒక పుస్తకం రాశాను. ఇంటిగ్రల్ హ్యూమనిజం ఇంగ్లీష్ పుస్తకం, ఇంగ్లీష్ కాదు, పండిత దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన ఏకాత్మ మానవతావాదం అనే పేరుతోనే ఒక 200 పేజీల పుస్తకం ఒకటి తెలుగులో రాశాను. తెలుగు ఇంటిగ్రల్ హ్యూమనిజం.
మొత్తం మా ప్రజ్ఞాభారతి సభ్యులందరికీ ఈ సూచన మీకు అందిస్తాము. తర్వాత ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రజ్ఞాభారతి కరీంనగర్ శాఖ దాని అధ్యక్షుడు సిఏ నిరంజనాచారి గారు, అలాగే ప్రధాన కార్యదర్శి ఎలగందల సత్యనారాయణ గారు, ఇతర ప్రజ్ఞాభారతి సభ్యులు శ్రీనివాస్ గారు, గాగల రవీంద్ర గారు, వీరందరికీ కూడా కరీంనగర్ ప్రజ్ఞాభారతికి రాష్ట్ర ప్రజ్ఞాభారతి కృతజ్ఞతలు తెలియజేస్తుంది. గత 30 నెల రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమాలని నిర్విఘ్నంగా కొనసాగిస్తూ మామూలుగా చేయలేని కార్యక్రమాలు అనేకమైన విషయాలు చేయలేని విషయాలను కూడా ఈరోజు అందరినీ దగ్గరికి తీసుకొస్తూ ఈ కార్యక్రమాలని చేపడుతున్నటువంటి ప్రజ్ఞాభారతి కరీంనగర్ శాఖకి ధన్యవాదాలు. నమస్కారం అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ 8 మొదలు పెట్టామా? సుష్మత ఫోన్ చేసి తొప్పింది తాత. సార్ నమస్తే. హలో